వీళ్ళు ఇవాళ ఏదో అడగోలు హామీలు ఇచ్చి ఇలా ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వం ఎవరికి సొంతం కాదు బిడ, మీరేదో ప్రభుత్వంలోకి వచ్చినా అని చెప్పేసి ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని కేసీఆర్ గారి నాయకుల మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎవరికి అర్హత లేదు వీళ్ళకు. రేవంత్ రెడ్డి కూడా ఉద్యమకారుడే. రేవంత్ రెడ్డి కూడా ఉద్యమం చేసినాడు. బీఆర్ఎస్ పార్టీ కావాల్సుకొని రేవంత్ రెడ్డి మీద ఒక ప్రాపగండ మోపుతా ఉందని అంటారు. నిజంగా మీరు ఉద్యమంలో ఉన్నారు కదా, రేవంత్ రెడ్డిని చూసిరన్నా? రేవంత్ రెడ్డి ఉద్యమం ఏ రోజు వేయలే. రేవంత్ రెడ్డి ఉద్యమం చేసిన చెప్తున్నటువంటి నాయకులు ఉద్యమం ఏ రోజు వేయలే. ఆయన టీఆర్ఎస్ పార్టీ అప్పుడు కేసీఆర్ గారు పెట్టడం 2001 పార్టీలు పెడితే స్థానిక సంస్థల ఎలక్షన్లో రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా పోటీ చేసిన అన్నది. కానీ తర్వాత 2009లో కేసీఆర్ గారు దీక్ష చేయడం కానీ, దీక్ష తర్వాత అన్ని వర్గాలను ఏకం చేసి ఉద్యమం చేస్తున్న టైంలో ఈయన చంద్రబాబు తొత్తుకున్నాడు. అప్పుడు ఈయన చంద్రబాబు తొత్తుగా అప్పుడు ఈయన కొడంగల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. చంద్రబాబు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. ఆ సీమాంధ్ర నాయకులు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ కూడా ఏనాడు కూడా ఉద్యమం చేయలేనా. కేవలం టీఆర్ఎస్ పార్టీలో పనిచేయచ్చు వాస్తవం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి జడ్పీటీసీ చేయొచ్చు, అది వాస్తవం కావచ్చు. కానీ ఎక్కడ కూడా ఉద్యమం చేయలే. ఈయన పార్టీ అంటే గతంలో విద్యార్థి నాయకునిగా ఆయన చెప్పుకున్నటువంటి మాటలు, విద్యార్థి నాయకునిగా ఏబీపీల పరిషత్లో పనిచేసినాడు. తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. అంటే ఈయన అన్నీ కూడా అంటే మొత్తం రకరకాల అన్ని పార్టీలను తిరిగి ఈయన ఉద్యమ నాయకుడు అని చెప్పడం, ఈయన ఎక్కడ కూడా ఉద్యమం చేయలే. ఉద్యమం చేసినటువంటి నాయకులు ఎవరో కూడా మాకు అంతా తెలుసు. ఉద్యమంలో ఎవరు ఉన్నారు, ఎవరు నిలబడరు. ఇదే బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆనాడు 2009లో కేసీఆర్ దీక్ష తర్వాత 2010లో దీక్ష తర్వాత 9లో దీక్ష చేసినాక 2010లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేశారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే కూడా ఇళ్ళ లక్ష్మీనారాయణ కూడా నిజామాబాద్ నుండి ఆయన రాజీనామా చేసాడు. కిషన్ రెడ్డి రాజీనామా చేసిన ఆయన చేయలే. ఆయన మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేశారు. ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థి జేసీగా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి బస్ యాత్ర ద్వారా బయలుదేరి ప్రతి గ్రామం తిరిగి ఉద్యమకారులుగా మేము చెప్తున్నాము. కేసీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన వాళ్ళని గెలిపించుకున్నట్టు ఒక్కొక్క లక్ష మెజార్టీతో గెలిపించినటువంటి పరిస్థితులు అలా ఎండా లక్ష్మీనారాయణ కూడా గెలిపించారు.